నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్ లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించిన అంశం, అలాగే బర్త్ రైట్ సిటిజన్షిప్ కి సంబంధించి కోర్టు ఏం చెప్పింది అనే అంశాలపైన ఈ రోజు రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం, బాగుండండి సార్. బాగున్నాను, థ్యాంక్ యూ సార్. ఇది ఫస్ట్ ఇరాన్ వార్కు సంబంధించి మేము గెలిచామని ట్రంప్ చెప్తున్నారు. ఇరాన్ ఏమో ఇంకా బాంబు వేయడానికి రెడీగా ఉన్నామని చెప్తోంది. ఒప్పందానికి సంబంధించి మేమేం అగ్రిమెంట్ చేసుకోలేదు అని చెప్తోంది. స్టిల్ ఇంకా వార్ కంటిన్యూ అవుతుంది, మేము గెలిచామని ట్రంప్ చెప్తున్నారు. ఏంటి అసలు, ఎలా అర్థం చేసుకోవాలి? గెలిచామంటే ఏంటి? ఎక్కడ గెలిచారు? ఎవరి మీద గెలిచారు? ఏం గెలిచారు? మొత్తం గెలిచిపోయినా అని చెప్తారు ట్రంప్. ఒకటేంటంటే ప్రజాస్వామ్యానికి డిక్టేటర్షిప్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు ప్రజలకు ఆన్సరబుల్. సో ఇరాన్ ప్రభుత్వం డిక్టేటర్ గవర్నమెంట్, అక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు, మనకు అందరికి తెలిసిందే. వాళ్ళకి పబ్లిక్ ఎంత సఫర్ అయినా కూడా వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ట్రంప్ కు పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీ దగ్గరేమో 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, మా దగ్గర ప్రతి 2 ఏళ్లకు లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి. మొత్తం లోక్సభ అంత లోక్సభ ఉంటుంది. సో ప్రెసిడెంట్ 4 ఏళ్లకు ఒకసారి ఎలక్ట్ అయినా కూడా లోక్సభ మాత్రం ప్రతి 2 ఏళ్ళకి ఎలక్ట్ అవుతారు. ఇప్పుడు ఈ నవంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి మాకు. ఇప్పుడు మనం ఆల్రెడీ జూలైకి వచ్చేసాం, ఈరోజు జూలై 1. సో ఇక ట్రంప్ కి ఏంటంటే నవంబర్ 1st వీక్ లో ఉంటుంది మాకు ఎలక్షన్స్. ఎందుకంటే ఈ లోక్సభ ఎలక్షన్ల తర్వాత మా దగ్గర 1/3 ఆఫ్ రాజ్యసభ ఎలక్షన్స్ కూడా అయితే ఎవ్రీ 2 years. అక్కడ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దగ్గరనే పెట్రోల్ రేట్లు మండిపోతాయి. అందుకోసం ఇంకోటి ఏంటంటే ట్రంప్ కనుక కొద్దిగా బ్యాక్ తగ్గింది అనుకోండి, ఇరాన్ గెలిచిందని చెప్పింది అనుకోండి, ఏమైంది, ఆయిల్ ప్రైసెస్ $120 వెళ్ళిపోతాయి. ఓహో, ఓకే. అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు. గెలిచిందనే అనుకోవాలి, మేము అనుకోవాలి. పర్టికులర్ మీరు మాకు బాగా సపోర్ట్ చేయాలి, ఇండియా బాగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ ఇంపోర్టింగ్ సెకండ్ బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ ఎవరండి? చైనా తర్వాత ఇండియా. ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీలో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ USA, వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ. కానీ ఇంపోర్ట్ లో మాత్రం మీరు నెంబర్ 2. ఓకే. సో డెఫినెట్లీ ఇది ప్రజాస్వామ్యం కోసం ఆడే ఆట. మీకు తెలుసు, ప్రజాస్వామ్యంలో మీరు పొలిటికల్ కమెంటేటర్ ఎన్నో ఉన్నారు. ఎట్లా ఆడిస్తున్నది అట్లనే ఇతను ఆడతాను అంటే కాదు సార్. నా మానాన నేను యుద్ధం ప్రకటించేస్తా, యుద్ధానికి పోతా, అక్కడేదో చేస్తా, వచ్చిన తర్వాత యుద్ధాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే ట్రంప్ ఓడిపోయాడంటే దేశభక్తి లేని వాళ్ళుగా ట్రీట్ చేస్తా అని ట్రంప్ కూడా బిహేవ్ చేస్తే అట్లా అదే జరుగుతుంది కదా అక్కడ. అక్కడేం లేదు. ఇక్కడ మీరు అనుకుంటాను కానీ అక్కడ ఓవరాల్ గా 60% ఆఫ్ ద పాపులేషన్ అక్కడ ట్రంప్ కు అపోనెంట్ గానే ఉన్నారు. మరి వారికి అపోనెంట్ అయితే దేశానికి అపోనెంట్ అని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీనే కొందరు సెనేటర్స్ ప్రపోజ్ చేస్తున్నారు, వేరే పార్టీలో కాదు. సెనేటర్స్ అంటే అక్కడ చాలా పవర్ఫుల్ అండి. మొత్తం 100 సెనేటర్లే ఉంటారు. 100ల వీళ్ళకు 50 మంది, వాళ్ళకు 50 మంది, కొద్దిగా అప్పుడప్పుడు వీళ్ళకు 60 మంది, వాళ్ళకు 40 మంది అక్కడ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకు ట్రంప్ రిపబ్లికన్స్ 54 మంది ఉన్నారు, అందులో వాళ్ళే అపోజ్ చేస్తుంది. ఓకే. దాదాపు 54 మందిలో 6 మంది అపోజ్ చేస్తుంది. సో అట్లేం లేదు, దేశద్రోహి అట్లేం లేదు. సో ఇరాన్ యుద్ధాన్ని కూడా ఎలక్షన్ కి వాడుకునే ప్రయత్నం ట్రంప్ మొదలుపెట్టినట్టు కనపడుతోంది. ఎలక్షన్ కు వాడుకోవడం కాదండి, డిఫెన్స్ లో పడిపోయింది. డిఫెన్స్ లో పడ్డా? డిఫెన్స్ లో పడిపోయింది. దానికి అడ్వాంటేజ్ వాడుకుంటానికి అవకాశం లేదు కాబట్టి డిఫెన్స్ లో పడిపోయింది. ఇప్పుడు ఇరాక్ వార్ అప్పుడు ఎప్పుడైతే 1992 ఎలక్షన్ లో సీనియర్ బుష్ ఉన్నాడు కదండి, అతనికి 90% పాపులేషన్ సపోర్ట్ ఉండే. ఓకే. అప్పుడు ఆ వార్లో. ఓకే. అప్పుడు ఏమైందంటే క్లింటన్ ఏం చేసిండే, డెమోక్రటిక్ పార్టీ అందరు అపోజ్ చేశారు చాలా మంది. క్లింటన్ ఒక్కడు ఏం చేసిండే, ఇరాక్ వార్ సపోర్ట్ చేసిండు. సపోర్ట్ చేసే మటుకు ఇద్దరు సపోర్ట్ చేస్తారు కదా, బుష్ కి వేయవలసిన అవసరం ఏముందన్న ఒక అవగాహన వచ్చి అప్పుడు ట్రంప్ గెలిచిండు అన్నట్టు. సో ఆడ మన రాజకీయాలు ఎట్లుంటాయి అంటే అండి, ఇప్పుడు డిక్టేటరియల్ కంట్రీలో ఇప్పుడు ఇరాన్ లో ఇవన్నీ ఏముండేవి. మీరు మాట్లాడకపోతే మిమ్మల్ని తీసుకుపోయి మీ గన్ను పెట్టి మీ తలక మీద బెల్ చేసి బుల్లెట్ తీసుకొని మీ ఫ్యామిలీకి బిల్లు ఇగో బుల్లెట్ ఇష్టానికి ఇంత ఖర్చు అయిందని ఇస్తారు. అక్కడ ప్రజాస్వామ్యం అలా ఉండదు కదండి. మనం ఇద్దరం వాగ్వివాదం చేసుకుంటాం, మన ఇద్దరం ఒక్కరు చంపుకోగా డిస్కషన్ డిబేట్లు ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ డిఫెన్స్ లో పడ్డాడు. ఏమనంటే ఇది దీనికోసం చేయాల్సింది, దానికోసం చేయాల్సింది, యుద్ధం అయిపోయింది,
ఆయన చెప్తుండు. అంతేగాని దీన్ని వాడుకొని అడ్వాంటేజ్ తీసుకుంటానికి ప్రయత్నించే అవకాశం లేనే లేదు. ఆయన డిఫెన్స్ ఆడుతున్నాడు అంతే, ఎఫెన్స్ ఆడే పరిస్థితిలో లేడు. ఎక్స్ప్లెనేషన్. ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఎప్పుడు కూడా వచ్చి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే, నేను వార్కు అగేన్స్ట్ పర్సన్. నేను ఎప్పుడు కూడా నేను ఇరాన్ నుంచి బయటికి వెనుకకు లాగేసిన, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనుకకు లాగడానికి నేను సపోర్ట్ చేసిన, ఈ 30 ఏళ్ళ వారు 20 ఏళ్ళ వరకు నేను కంప్లీట్లీ అపోజిట్ అంటే మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. ఇంకోటి ఏంటంటే మెగా ఆర్గనైజేషన్ అని ఒకటి ఉందండి. అంటే ఇప్పుడు బీజేపీలో ఉందనుకోండి, బజరంగ్ దళ్ ఒక ఆర్గనైజేషన్, ఆర్ఎస్ఎస్ ఒక ఆర్గనైజేషన్, వాటి అజెండాస్ వేరే ఉంటాయి అన్నట్టు. వాళ్ళు పార్ట్ ఆఫ్ ది రిపబ్లికన్, వాళ్ళు పార్ట్ ఆఫ్ ది బీజేపీ కాకపోయినా, ఆర్ఎస్ఎస్ పార్ట్ ఆఫ్ బీజేపీ కాదు, అది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, కానీ అజెండా వేరే ఉంటది అన్నట్టు. బట్ మనకు ఆర్ఎస్ఎస్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలా మెగా ఆర్గనైజేషన్ ఒకటి ఉంది అన్నట్టు. ఆర్గనైజేషన్ అంతా కూడా రిపబ్లికన్ పార్టీకి మొదటి నుంచి కూడా సపోర్ట్, ఎందుకంటే ఈ రెండు పార్టీల్లో వాళ్ళు దీంతో ఎక్కువ అయినాయి. అలా అయినప్పుడు వాళ్ళు ఏంటంటే వేరే కంట్రీ యుద్ధాలు మనకు అవసరం లేదు. ఇప్పుడు మన మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తేనేమో వేరే విషయం, కానీ వేరే కంట్రీ యుద్ధానికి మనకు అవసరం లేదు. అయితే ఈ ఆర్గనైజేషన్స్ నుంచి సపోర్ట్ నుంచి వచ్చిన అతనే ట్రంప్ అండి. ఈ ఆర్గనైజేషన్ వచ్చిన అతనే ట్రంప్. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ సపోర్ట్ వచ్చినట్టు ట్రంప్. కాబట్టి ఇప్పుడు అతను ఈ యుద్ధానికి పోయి ఇరుక్కపోయింది కాబట్టి అలాకెళ్ళి బయటకు రాకుండా అయిపోయి ఏమంటారంటే కుర్దిల పోయి ఇరుక్కపోయి ఉండాలి. నా బయటకు రాలేకపోతాడు, నా లోపల ఉండదు. సో కాదు సార్, ఇప్పుడు మేజర్ గా అప్పుడు చెప్పింది ఏంటి, వాళ్ళ దగ్గర ఏంటి క్షిపణులు తయారు చేస్తున్నారు, క్షిపణులు ఉన్నాయి, దాంతో పాటుగా అణుబాంబు తయారు చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు, యురేనియం సిద్ధి చేస్తున్నారు, ఇవన్నీ చెప్పారు. ఇవేవి సాధించలేదు కదా జనాలు. మినిమం కామన్ సెన్స్ అడుగుతారు కదా, ఇవి చూపించి వెళ్ళారు. లేదు ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తారు, ఇజ్రాయెల్కి ప్రమాదం ఉంది కాబట్టి పోయారు. ఇప్పుడు ఇజ్రాయెల్తో సంబంధం లేకుండానే ఒప్పందం చేసుకుంటున్నారు. ఆ యురేనియంకి సంబంధించి ఏం జరిగిందో తెలియదు, క్షిపణులకు సంబంధించి ఏం జరిగిందో తెలియదు. బట్ మేము గెలిచేసామని ఆయన చెప్తున్నారు. ఇరాన్ ఏమో మేము ఒప్పుకోలేదు, మళ్ళీ మేము బాంబు వేయడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు యురేనియం ఎన్రిచ్మెంట్ అన్నది వాళ్ళు చాలా అండర్ గ్రౌండ్ లో చేసిండ్రు. అఫీషియల్ గా వాళ్ళు సమ్ 150 కిలోస్, నాకు ఎగ్జాక్ట్ కిలోస్ తెలియదు, వాళ్ళ దగ్గర ఉన్నదని డిబేట్ చెప్పేసింది. వాళ్ళు చెప్పారు ఏది ఈ వార్ కాక ముందు నెగోషియేషన్ మా దగ్గర ఇవి ఉన్నాయి. ఇవి ఆ యురేనియం లో కూడా 2 తీర్లు ఉంటాయి. కానీ ఎక్కువ ఎన్రిచ్మెంట్ అంటే ఎక్కువ పర్సెంటేజ్ ఎన్రిచ్మెంట్ అయితే అది బాంబుకు ఈక్వల్ ఉంటుంది. ఒక 50% 60% ఎన్రిచ్మెంట్ అయితే అది ఏంటంటే మనం ఉండే ఎలక్ట్రిసిటీ వాటికి యూజ్ చేసుకోవచ్చు. దానికన్నా ఎక్కువైతే బాంబుకు వాడచ్చు అన్నట్టు. అయితే కొంతమందం వాళ్ళు చేసిందని వాళ్ళు డిక్లేర్ చేసిండ్రు, వీళ్ళ ఇంటెలిజెన్స్ ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు అంటే అమెరికా చెప్పే కథనం ప్రకారం ఇరాన్ నుంచి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తలేదు కదా, ఇక్కడ ఇంటర్నెట్ మొత్తం బంద్ చేసిన వాడు ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోయింది. అదొకటండి, ప్రజాస్వామ్యంలో ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయలేదు. అదే డిక్టేటరల్ కంట్రీలు అయితే న్యూస్ అగైన్ చెప్తే కథం తీసుకుపోయి తెలిసి పడిస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నది అన్నది మనకు తెలిసింది ఏంటంటే, అంటే 2 కంట్రీస్ అగ్రీ ఏంటంటే ఒక 150 kgs అప్రాక్సిమేట్లీ అన్నది ఎన్రిచ్డ్ యురేనియం బాంబు అవ్వడానికి రెడీ ఉంది అని వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఇవ్వకపోతే వెనక పోవాలంటే వీళ్ళకు ఎలక్షన్ లో వీళ్ళు డిఫీట్ అవుతారు. నేను అన్నట్టు పొడిదిల పడ్డ ఎలక మాదిరి కిందికి బయటికి రాలేక లోపల ఉండలేక ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ఇంకా చూడాలి ఏమైంది అన్నది, ఎలక్షన్స్ అన్నది ఏం రిజల్ట్ అన్నది చూడాలి. మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే ఏవైతే గోల్ అచీవ్మెంట్ కోసం అమెరికా వార్ లో 2 ఏది సాల్వ్ అవ్వాలి. ఒకటి రెజిమ్ చేంజ్ కాలేదు, రెజిమ్ ఆయతుల్లాని చంపేసిన తర్వాత ఏమైంది, కొడుకు ఫ్యామిలీని కూడా చంపేసిన కానీ ఆ కొడుకు ఆయతుల్లా అయింది. మరి అతను కూడా ఇంజూర్ చేసిందంటారు, అతను బయటికి రాడు, అతను మనకు తెలియదు కరెక్ట్. కానీ ఆన్ ద పేపర్ అయితే ఆయతుల్లా ఇప్పుడు కొడుకు, అతను ఇప్పుడు హెడ్ ఆఫ్ ద కంట్రీ. సో రెజ్యూమ్ చేంజ్ కాలేదు, ఎందుకంటే అదే రెజ్యూమ్ చేంజ్ అయింది. ఇప్పుడు ఎట్లుంటది రెజ్యూమ్ చేంజ్ అంటే ఏంటిది, మన మోడీ పోయి యోగి వచ్చిన అమిత్ షా వచ్చిన రెజ్యూమ్ చేంజ్ కాదు, అది కాదు, పార్టీ మారాలి కాదు. రిపబ్లికన్ బదులు డెమోక్రాట్ వస్తే అంటే ఇంకోటి పార్టీ
ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీలు అయితే అదొకటే కాదు, మొత్తమే డెమోక్రటిక్ సిస్టమే మారాలి. ఉమ్, ఎందుకంటే మన దగ్గర రిజ్యూమ్ చేంజ్ అంటే ప్రభుత్వం ఇండియాలో కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు మొత్తం తీరే మారాలి. ఉమ్, ఈ రెజ్యూమ్ చేంజ్ ఏంటంటే ఈ ఆయతుల్లా పోయిన తర్వాత ఇంకో ఆయతులు వచ్చినా ఆయతుల్లే కదా. ఉమ్, సో ఆ రెజ్యూమ్ చేంజ్ అనేది అచీవ్ కాలేదు. ఓకే ఓకే. న్యూక్లియర్ అన్నది అచీవ్ కాలేదు. స్టేట్ ఆఫ్ హార్మోన్స్ బంద్ అయిపోయింది. ఉమ్, మేము అమెరికా వాళ్ళు ఏం చెప్పినా కానీ విక్టరీ అన్నది మాకు కనబడతలేదు కానీ అక్కడ కనబడతాం. సో ఓవరాల్ గా అయితే ఒక మాటలో చెప్పాలి అంటే మేము గెలిచామని ఆయన చెప్తున్నప్పటికీ పదే పదే మేము గెలిచామని చెప్పడం ద్వారా నేను ఓడిపోయాను, నేను ఇబ్బంది పడుతున్నానని ట్రంప్ ప్రపంచానికి చెప్తున్నట్టే కదా. అప్పుడప్పుడు మాకు అర్థం కాదు, అతనికి ఇంగ్లీష్ అర్థమైద్దా అర్థం కాదా అని. ట్రీట్ విక్టరీ, అన్కండిషనల్ సరెండర్. అక్కడ పోయి 14 పాయింట్ల మీద సైన్ చేసిండు, 14 పెట్టి సైన్ చేసిండు. అన్కండిషనల్ సరెండర్ అది ఎట్లా ఏ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. సో కొద్దిగా ఇంగ్లీష్ నేర్పాలి నాకు. అన్కండిషనల్ సరెండర్ అంటే మీనింగ్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి. సో డెఫినెట్లీ ఒక నవ్వులాటలా అయిపోయింది అక్కడ. దాదాపు అక్కడ 60% ఆఫ్ ద పీపుల్ కంప్లీట్లీ ఈ వారు పోయిన దానికి పారయ్యే శకలన్నీ కూడా అపోజ్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇంకోటి రిలవెంట్ సబ్జెక్ట్ అది కూడా, యుద్ధం పట్ల అమెరికన్స్ లో 60% మంది వ్యతిరేకంగా ఉన్నారు. ట్రంప్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మోడ్లోకి వచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఎందుకు చేసాం ఏం చేసాం అనేది. ఓకే, దాంతోపాటు మరో పిడుగుపడినట్టుందిగా నిన్న బర్త్ రైట్ సిటిజన్షిప్ అంశానికి సంబంధించి ఆయన రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత తీసుకొచ్చిన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కదా అది, దాన్ని కూడా కోర్టు కొట్టేసినట్టుంది. ఏంటి దానికి సంబంధించిన పొలిటికల్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతోంది? పొలిటికల్ ఇంపాక్ట్ పెద్ద నెగిటివ్ గా ఏమి ఉండదు దీని మీద, ఎందుకంటే సుప్రీంకోర్టు కొట్టేసింది కదా. ఇదేదో ఇరాన్ కొట్టేసింది కాదు కదా. ఏం చెప్పింది సార్ సుప్రీంకోర్టు అసలు ఈ కేసు గురించి? కొంచెం ఒకసారి జస్ట్ ఒక 1 minute నాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నేను యుఎస్ సుప్రీంకోర్టు లాయర్ అండి, లైసెన్స్ యుఎస్ సుప్రీంకోర్టు లాయర్. అందుకోసం సో ఇందులో మా దగ్గర ఏంటంటే ఇయర్లీ మీ మాదిరి సుప్రీంకోర్టు మా దగ్గర డిఫరెంట్ ఉంటుంది. మా సుప్రీంకోర్టు ఓన్లీ ఇయర్లీ ఒక 50 నుంచి 100 కేసెస్ తీసుకుంటుంది ఇయర్లీ, అంతే. మొత్తం ఇయర్ లో ఇయర్ లో అంతే. ఒక పోర్టల్ అవుతాయి సుప్రీంకోర్టులో మా ఫ్రెండ్ ఒకతను హైకోర్టు జడ్జి, ఒక కోర్టు ఒక రోజులో అయిపోతుంది. సో ప్రతి ఒక్కటి కూడా తీసుకునేటన్ని కూడా సీరియస్ మ్యాటర్స్. డెఫినెట్లీ బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా అంటే, నేను 14th అమెండ్మెంట్ ప్రకారం ఏముందంటే ఎవ్రీబడి హూ ఇస్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్, అంటే ఎవరైతే మా జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తారో వాళ్ళ పిల్లలందరూ కూడా యుఎస్ సిటిజన్స్ ఆటోమేటిక్ గా. ఆ దేశం మీద పుట్టిన ప్రతి ఒక్కరు యుఎస్ సిటిజన్స్ అని ఉంది. అందులో ఎక్సెప్షన్ అంటే ఇప్పుడు ఇండియా నుంచి అంబాసిడర్ పోతారండి, తన మీదికి ఇండియా జ్యూరిస్డిక్షన్ ఉండదు. తన కార్ యాక్సిడెంట్ అయినా చేసి ఎవరైనా చనిపోయినా కూడా అతను వెళ్ళిపోయినా ఏం చేయలేము. సేమ్ థింగ్ యుఎస్ అంబాసిడర్ కూడా అట్లుంటాయనండి, అది కల్పిస్తున్నాడు. అతని కొడుకు కనుక పుడితే అతని కొడుకుని, ఎందుకంటే మా జ్యూరిస్డిక్షన్ కిందకి రాదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ పాస్ చేసినట్టు ఏమందంటే, ఇతను మా జ్యూరిస్డిక్షన్ కిందకి రాడు కాబట్టి ఈ పిల్లలు మా జ్యూరిస్డిక్షన్, ఎందుకంటే వీళ్ళు నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్నారు లేదా ఇల్లీగల్ మీద ఉన్నారు, వీళ్ళు మా మీదకి రారు కాబట్టి వీళ్ళకు మేము సిటిజన్షిప్ ఇవ్వము అని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసాం. ఓకే, అయితే సుప్రీంకోర్టు డిసగ్రీ అయింది కంప్లీట్ గా. ఎందుకంటే సుప్రీంకోర్టులో నువ్వు ఎవరు నాన్ ఇమిగ్రెంట్ వీసా అయినా ఇల్లీగల్ పీపుల్ అయినా ఎవరైనా తప్పు చేసినా ఏం చేసినా పోలీసులు అరెస్ట్ చేసే రైట్ ఉంది. వాళ్ళు ఎనిమీ కంబాటెంట్స్ అని చెప్పినా కూడా ఎనిమీ కంబాటెంట్స్ అయితే మిలిటరీ పోయి యూజ్ చేయాలి, మిలిటరీ పోయి చేసిన రైట్ ఉంది కదా, చేస్తలేదు. కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్ కిందకి వస్తుంది అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసి, అయితే అందులో మేము నార్మల్ గా 8-2 ఎక్స్పెక్ట్ చేసినా కానీ 6-3 ఓట్స్ వచ్చినాయండి. అంటే 8-1 అనుకున్నాం. మొత్తం 9 సుప్రీంకోర్టు జస్టిసెస్ ఉంటే 8-1 అనుకున్నాం, కానీ మాకు వచ్చింది 6-3. అందులో కూడా క్లియర్ గా చెప్పాలంటే 5.5 ఓట్సే అనుకుని చెప్పాలి. ఎందుకంటే జస్టిస్ కాగనార్ ఏమంటాడంటే, ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదు కానీ ఇల్లీగల్ అని చెప్పినాడు. మిగతా 5 జస్టిస్ ఏం చెప్పినట్టు ఇది కంప్లీట్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పినాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు పొలిటికల్ గా ప్రజాస్వామ్యంలో వీళ్ళు నాటకాలు ఆడడం అనేది కామన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఓకే ఇది ఓడిపోయినా ఇప్పుడు పోయి పార్లమెంట్ పోయి మేము పట్టుకొస్తాం, అక్కడ కాంగ్రెస్ అంటారు పార్లమెంట్, కాంగ్రెస్ నుంచి రూల్ పట్టుకొస్తామని వాళ్ళు అంటారు. ఒకటి
ఈ రూలింగ్ ప్రకారం ఏమన్నదంటే పార్లమెంట్ కూడా దీన్ని ఏమీ చేయలేదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. ఓకే, కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా అన్లాఫుల్ అని చెప్పలే, అన్లాఫుల్ అని చెప్పలే, అన్లాఫుల్ అని చెప్పలే, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసింది. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప తీసుకురాలేదు. రాజ్యాంగ సవరణ చేస్తే తప్పే. మా దగ్గర రాజ్యాంగ సవరణ ఎప్పుడు 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద అయింది. 250 ఏళ్ళకి 250 ఏళ్ళ నుంచి ఒక 21 సవరణలు అయినాయి. అందులో 10 సవరణలు పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం మేము. ఓకే, అంటే దాదాపు 250 సంవత్సరాల నుంచి మాకు అయిన సవరణలు 11, 12. ఈ రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 ఆఫ్ ద మెజారిటీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే లోక్సభలో ఉండాలి, 2/3 ఆఫ్ ద మెజారిటీ రాజ్యసభలో ఉండాలి. ఓకే, ఇవి కాకుండా అవుట్ ఆఫ్ 50 స్టేట్స్ లో 38 స్టేట్స్ రాటిఫై చేయాలి. ఇది అయ్యే పని కాదు, పుయ్యే పని కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు డింగిల్ మారుతున్నట్టు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ ఏం చెప్పింది, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పింది కదా, డింగిల్ మాత్రం ఓకే మేము చేసాం అది చేసాం అని చెప్పి పాస్ చేసి ట్రై చేస్తాం. లాస్ట్ టైం ఎలక్షన్ ప్రామిస్ కదా, సీరియస్ ఎలక్షన్ ప్రామిస్ కదా, ఎలక్షన్ ప్రామిస్. సో ఈ ఎలక్షన్ ప్రామిస్ వాళ్ళకి ఆ మెజార్టీ లేదు, మెజార్టీ ఇప్పుడంతా వచ్చే అవకాశం లేదు, 80% అయ్యే పని కాదు. సో వాళ్ళు ఇప్పుడు ఏమైనా డైలాగులు చేసుకోనండి, ఏం చేయరాదు. వాళ్ళు ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి లోక్సభలో మెజార్టీ ఉంది, రాజ్యసభలో మెజార్టీ ఉంది, వాళ్ళు ఆ రెండిట్లా పాస్ చేసినా కూడా, అంటే వాళ్ళకి యాక్చువల్ రాజ్యసభలో 60 ఓట్స్ కావాలి. సరే వాళ్ళు ఏది 60 ఓట్స్ అందులో వచ్చినా కూడా, లోక్సభలో పాస్ చేసినా కూడా, అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ పాస్ చేసినా కూడా ఇది ఇల్లీగలే. ఓకే, సో ఇప్పుడు అమెరికాలో ఉండే లీగల్ ఇమిగ్రెంట్ కావచ్చు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కావచ్చు, ఎవరికైనా సరే ఒక పాపో బాబో పుడితే వాళ్ళు అమెరికన్ సిటిజన్ అయిపోతారు ఆటోమేటిక్. ఇప్పటివరకు ఉన్నదే అది కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అయింది, ఇంకెవరు ఆపలేదు దాన్ని. వాళ్ళకి ఎవరైనా పాస్పోర్ట్ రిజెక్ట్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద బొక్కలేసి పడేస్తారు. ఓకే, యుఎస్ సిటిజన్ కాబట్టి ఆ కిడ్ కూడా యుఎస్ సిటిజన్ అవుతారు కాబట్టి అంత ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి, ఆ కిడ్ కూడా. మీరు పాస్పోర్ట్ రిజెక్ట్ చేస్తే బొక్కలేసేవేమో. ఓకే ఓకే, సో ఇది పొలిటికల్ గా ఇప్పుడు నవంబర్ లో జరిగే ఎలక్షన్స్ లో ఏ మేరకు ఇంపాక్ట్ చూపించడానికి సంబంధించిన అవకాశం? ఇది కొద్దిగా ట్రంప్ ఫేవరబుల్ అన్ఫేవరబుల్ ఏం ఉండదు, ఫేవరబుల్ గానే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఇల్లీగల్స్ కు ఇవ్వకూడదని ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఇది ట్రంప్ కు కొద్దిగా అన్ఫేవరబుల్ మాత్రం కాదు. ఆ స్లోగన్ కి అనుకూలంగా ఓటేసినట్టే కదా, ట్రంప్ ని గెలిపించారంటే ఆ స్లోగన్ కి అనుకూలంగా ఓటేశారు. సో ఇప్పుడు దానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి స్టిల్ ట్రంప్ వైపే వాళ్ళు ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది. అయితే ఒక్కటి అర్థం చేసుకోవాలండి, కాన్స్టిట్యూషన్ అన్నది లా కాదు. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ కన్స్ట్రెయింట్ ఆన్ ద గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ ఏమి చెయ్యకూడదు అని చెప్తుంది, ఏం చేస్తుందో చేయాలో చెప్పదు అన్నట్టు. మన కాన్స్టిట్యూషన్ లో కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి, అది పక్కన పడేసిన గాంధీ పెట్టిన ప్రిన్సిపల్స్. కానీ కాన్స్టిట్యూషన్ అన్నది గవర్నమెంట్ మీద లిమిటేషన్, పార్లమెంట్ మీద లిమిటేషన్. ఇండియాలో కానివ్వండి, యుఎస్ లో కానివ్వండి, గవర్నమెంట్ ఏమి చెయ్యకూడదు అన్నది లిమిటేషన్ ఉంటుంది. అది ఇప్పుడు పార్లమెంట్ వచ్చి కొందరు ఏమంటారు అంటే పార్లమెంట్ పాస్ చేసింది కదా, మెజార్టీ ఉంది కదా అంటే, అది కాన్స్టిట్యూషన్ రాసిందే అందుకోసం. ఎందుకంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు జర్నల్ ఏమైంది, మెజార్టీ వాళ్ళు నాజీలను చంపేస్తాం, నాజీ వాళ్ళు ఏమన్నారు, జ్యూస్ చంపేస్తాను చంపేసింది. ఇప్పుడు వాళ్ళు చేసిన ఎన్ని కష్టాలు పడతారో మనకు తెలుసు అన్నట్టు. అయితే స్పెషల్ గా మనకు అంబేద్కర్ గారు చేసింది ఏంటంటే, అటువంటి ఇన్సిడెంట్స్ ఏమి మన దగ్గర కాకూడదు అని చెప్పి కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చిండు. అయితే మీ కాన్స్టిట్యూషన్ ఏమో 70 ఏళ్ళు కానీ మాది 250 ఏళ్ళ నుంచి వస్తుంది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అనేది లిమిటేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏమి చేయకూడదు, పార్లమెంట్ ఏం చేయరాదు అన్నది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాస్ చేసింది, ఇది లేదు. రేపు పార్లమెంట్ పాస్ చేసినా కూడా అది లేదు. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలంటే దానికి ఒక మెథడ్ ఉంది, దానికి ఒక పాలసీ ఉంది. అది ఇప్పుడు ఇంపాసిబుల్ కదా, అది ఇంపాసిబుల్ అండి. సో ఇప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయిందా సార్? ఇంప్లిమెంటేషన్ పైన కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు కదా 2 years లో, 1.5 year లో ఆర్డర్ చేసిన నెక్స్ట్ డేనే మాకు డిస్ట్రిక్ట్ కోర్టు స్టే ఇచ్చింది. ఓకే, ఆ తర్వాత దాన్ని మొత్తం నేషన్ వైడ్ స్టే వచ్చింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు పోతే దీన్ని నేషన్ వైడ్ ఇంప్లిమెంట్ చేయరాదన్నారు. ఓకే, ఒక కోర్టు ఆ పర్టికులర్ కోర్టుగా వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి కానీ అందరికి ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని క్లాస్ యాక్షన్ కింద కన్వర్ట్ చేసుకొని వెంబడే మేము మళ్ళీ
స్టే పట్టుకొచ్చేసాం దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా. సో ఎవరికి ఏ వీసా పైన అక్కడ ఉంటున్న వాళ్ళకు బిగ్గెస్ట్ రిలీఫ్ గా దీన్ని చూడడానికి సంబంధించిన అవకాశం ఉంది? మనకి చెప్పాలంటే అండి, ఇప్పుడు మన తెలుగు వాళ్ళ గురించి అందరికీ రిలీఫ్, పర్టికులర్ గా మన తెలుగు వాళ్ళకి చాలా రిలీఫ్ అండి. ఎందుకంటే మన దగ్గర నాన్ ఇమిగ్రెంట్ మీద పోయి వాళ్ళు H1 మీద కానివ్వండి, ఇప్పుడు దాదాపుగా ఒక 1.5 మిలియన్ 15 లక్షల మంది అక్కడ ఉన్నారండి. అంటే ఎవ్రీ ఇయర్ మనకు ఒక అబౌట్ 60 to 70,000 ఫ్యామిలీస్ పోతాయి అక్కడ మన దగ్గర నుంచి. అయితే వీళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డ్స్ వస్తలేవండి. ఎందుకంటే దానికి ఒక లిమిటేషన్ ఉంది. మనం అంతకుముందు డిస్కస్ చేసినట్టు H1Bలు L1Bలకు మాత్రం ఏ కంట్రీ నుంచి పోవాలని లిమిటేషన్ లేదు, కానీ గ్రీన్ కార్డ్కి వచ్చే మటుకు 7% లిమిటేషన్ ఉంది. అయ్యే మటుకు ఏమైంది, ఈ పైప్ లైన్ లో మనకి ఎవరికి గ్రీన్ కార్డ్ రాకుండా అయిపోయింది. ఓకే అని మన పిల్లలకు అక్కడ పుట్టిన మన పిల్లలందరికీ కూడా సిటిజన్షిప్ వస్తుంది. ఇది తీసేస్తే అసలు మనకి ఇండియన్స్ కి అయితే చాలా నెగిటివ్ ఎఫెక్ట్. ఓకే, అందులో పర్టికులర్ గా మన తెలుగు వాళ్ళకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్. దాదాపుగా చెప్పాలంటే మన తెలుగు పిల్లలు ఒక 50,000 మంది నుంచి 60,000 మంది అక్కడ పుడతారండి ఎవ్రీ ఇయర్. ఓ మై గాడ్. సో ఐ వుడ్ టేక్ బ్యాక్ 40 to 50,000 పీపుల్ అక్కడ పుడతారు మనకు. వాళ్ళందరికీ ఇప్పుడు బెనిఫిట్. డైరెక్ట్ అమెరికన్ సిటిజన్ అయిపోతున్నారు వాళ్ళు, అమెరికన్ సిటిజన్. లేకపోతే మళ్ళా వాళ్ళు మాతో తలకైనప్పుడు పెట్టుకుని చూస్తున్నారు. ఇప్పుడు ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదండి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏముంది, మా తాత వచ్చిండు ఇక్కడికి, ఆయన నాన్ ఇమిగ్రెంట్, మా తాత ఎప్పుడు వెళ్ళిపోయాడు, స్వర్గవాసం అయిపోయాడు. మా నాయన వచ్చిండు, బ్యాంక్ లో పనిచేస్తాడు, ఇప్పటికీ రెన్యూ చేసుకుంటాడు. 20 ఏళ్ళు వచ్చినాయి నాకు. వచ్చిన తర్వాత నేను వేరే వీసా తీసుకపోయినా, నా కొడుకున్నాడు, వానికి కూడా వీసాలోనే ఉండాలి వాళ్ళు. అలా కాకుండా యుఎస్ లా మనకి సిటిజన్షిప్ ఉంది కాబట్టి, ఇంకోటి ఏంటంటే ఈ సిటిజన్షిప్ ఉండడం అన్నది మీరేమనుకుంటారు, అరే వేరే దేశాలకు ఇస్తారంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ ప్రాస్పర్ కావాలంటే అతను ఈక్వల్ గా ట్రీట్ చేసి ప్రాస్పర్ అవుతారు. ఇప్పుడు Fortune 500 కంపెనీస్ ఉన్నాయి, S&P 500 ఉందండి, అందులో 1/3 ఆఫ్ ద కంపెనీస్ అందరూ ఫౌండర్స్ CEOs ఎవరండి? బయట వాళ్ళే కదా, బయట వాళ్ళు. సో మిగతా ప్రపంచం నుంచి అందరు వచ్చి కూడా మా దగ్గర క్రీమ్ వచ్చి అక్కడ ఫ్లరిష్ అవుతాను అక్కడ. ఇప్పుడు ఫస్ట్ ట్రిలియనీర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ ఎక్కడి నుంచి వచ్చిండండి? ఎలాన్ మస్క్. ఈజ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో అట్లా వాళ్ళందరూ వచ్చి మా దగ్గర ఫ్లరిష్ అవుతారు కాబట్టి ఇది ఉండడం చాలా మంచిది. ఓకే ఓకే. సో దీనికి సంబంధించి మీరు ఇంకేమైనా చెప్పడానికి ఉందా సార్? ఈ బర్త్డే సిటిజన్షిప్ కి సంబంధించి ఒక రిలీఫ్ ఉంది అంటే మొత్తం అందరికి సంబంధించి రిలీఫ్? డెఫినెట్లీ. ఇంకొక పర్సన్ గుర్తు చేయాలంటే స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫౌండర్ కూడా గుర్తు చేయాలనుకుంటున్నా. అతను కూడా ఇమిగ్రెంట్, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, సిరియా నుంచి వచ్చిన అతని కొడుకండి. సో ఒకవేళ ఈ ప్రొవిజన్ ఇంప్లిమెంట్ అంటే స్టీవ్ జాబ్స్ కు ప్రాబ్లం ఏమి ఉండేది. ఇక సరే ఇలాన్ మస్క్ గురించి వదిలేయండి. సో ఇంకా ఏం లేదండి, క్లియర్ గా చెప్పింది ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని. అయితే మేమేమనుకున్నామంటే అన్లాఫుల్ అని చేస్తుందని అనుకున్నాం. ఓకే, అందులో అంటే లీగల్ కాదు. యాక్చువల్ గా కాంగ్రెస్ లో లా పాస్ ఉన్న దాంట్లో కూడా దాన్ని కోడిఫై చేసింది అన్నట్టు. ఇది ఇల్లీగల్ అంటే అన్లాఫుల్ అని చెప్పి అనుకోండి, అప్పుడు ఏంటంటే పార్లమెంట్ లో మళ్ళీ పాస్ చేస్తే దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసి ఉండేవాళ్ళం అన్కాన్స్టిట్యూషన్. కాకపోతే ఇది కంప్లీట్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ అసలు ఆలోచన కూడా చేయడానికి సంబంధించిన అవకాశం లేకుండా అసలు ఆలోచన దాన్ని అమెండ్మెంట్ చేసానికి ఇంకా 10 ఏళ్ళ దాకా రాదు ఫ్లోర్ మీద. కాకపోతే వీళ్ళు ఏంటంటే తీసుకొచ్చి ఫ్లోర్ మీద బిల్లు తినే నాటకాల కోసం చేసి తప్పితే అని ఏముండదు. మన వాళ్ళు సెక్యూర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉండదు. సార్ చివరిగా కంక్లూడ్ చేస్తూ, నాకు ఈ మధ్య రెగ్యులర్ గా చాలా మంది యూఎస్ నుంచి చాలా మంది పంపిస్తున్నారు కొన్ని మెసేజ్. సెనేట్ లో కొంతమంది వీళ్ళు ఎంపీస్ అంతా కలిసి H1B పైన బ్యాన్ పెట్టాలని బిల్లు పెడుతున్నారు. H1B బ్యాన్ కాబోతుంది. ఇటువంటి ఒక విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. నేను మీతో కూడా మాట్లాడాను, అటువంటిది ఏం పాసిబిలిటీ లేదు అని చెప్పారు. స్టిల్ ఇంకా పెరిగారు, 30 మంది అయ్యారు, 40 మంది ఎంపీలు అయ్యారు. ఇటువంటి వార్తలు చూస్తున్నా. మా దగ్గర పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు పాస్ అవ్వడానికి ఛాన్స్ బిట్వీన్ 1% to 3% మా దగ్గర. ఎందుకంటే అది సబ్ కమిటీ ఇవ్వాలి, సెనెట్ కమిటీ ఇవ్వాలి, జ్యుడిషియరీ కమిటీ ఇవ్వాలి, ఇవన్నీ కావాలి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంత ఏరియాలో వాళ్ళకు మెగా ఆర్గనైజేషన్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళందరూ యాంటీ ఇమిగ్రెంట్స్ తరమిద్దాం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని సాటిస్ఫై చేసడానికి ఒక బిల్ పెడతారు అన్నట్టు.
ఓకే. ఇక నాయన నేను బిల్లు పెట్టినరా, అది పోలేదు ఎక్కడికి, నేను బిల్లు పెట్టినా అని చెప్పాను. ఇప్పుడు నేను ఒక కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ చేస్తాను, పాలకుర్తి అనే కాన్స్టిట్యున్సీ రిప్రజెంట్ చేస్తాను. నేను ఏమని బిల్లు పెడతా అసెంబ్లీలో, పాలకుర్తి కాన్స్టిట్యున్సీకి 10,000 కోట్లు శాంక్షన్ చేయండి, అందులో బ్రిడ్జిలు కావాలి, ఈ కావాలి, అవి కావాలని మొత్తం పెట్టేస్తా. ప్రతి ఒక్కటి పెట్టేస్తాడు, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి. నేను అడిగా వాళ్ళు ఇవ్వలేదు, అంతే. నేను అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు. ఓకే, నేను అడిగా, ఇక చూడు నేను 10,000 కోట్లు తీసుకొచ్చాను, 10,000 కోట్లు మామూలు ఏం పోయింది, 1,00,000 కోట్లు అని పెట్టేస్తాను బిల్లు. సో కైండ్ ఆఫ్ అయితే అవన్నీ అట్లా పాస్ అయితే అది దేశం అలకల్లోసం అయిపోతుంది, ఎందుకంటే దాని పైసలు ఉండయి మనకి. ఓకే. సో H1B కి సంబంధించి ఇటువంటి బిల్స్ గురించి ఇవన్నీ బిల్స్ కూడా 98% ఆఫ్ దీస్ బిల్స్ అండి, అవన్నీ 98 కాదు. ఇమిగ్రేషన్ లా మీకు ఏదైనా చెప్పాలంటే మీరు రెగ్యులర్ గా మా ఛానల్ రాండి, ఇక్కడ వైఎన్ఆర్ గారండి, ఈఆర్ ఛానల్ కానీ రాండి, మేము చెప్తాం. అంతేగాని ప్రతి దాన్ని ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే తీసుకొచ్చి ఎవడో బిల్లు పెట్టాగానే అది కాదు, అది అయ్యే పని కాదు, పోయే పని కాదు, అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తారు మొత్తం H1B బ్యాన్ చేద్దాం, గ్రీన్ కార్డ్ బ్యాన్ చేద్దాం అని చెప్తారు. కాకపోతే ఒక్కటండి, ఇప్పుడు ఇంకోటి చెప్పాలి ఏంటంటే వైఎన్ఆర్ గారు రీసెంట్ గా ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, టెక్నికల్ గా రియల్ ఐడి అని ఒక బిల్ పాస్ చేసినారు. అందులో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, ఈ ఫాల్ట్స్ ఉన్నప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయలేదు. అందులో ఏమని ఉందంటే, ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసే ముందు ఒక పర్సన్ కు వ్యాలిడ్ వీసా స్టాంపింగ్ ఉండాలి, లేకపోతే వానికి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పింది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీకు చెప్తుంది వినండి, ఒక పర్సన్ ఇండియా నుంచి ఇప్పుడు ఒక టాటా కన్సల్టెన్స్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ నుంచి 3 years మీద H1 మీద అయిపోతాడు. పోయిన తర్వాత 3 years దాకా అతని దగ్గర వీసా ఉంటుంది. ఇప్పుడు అతను లెట్స్ న్యూ జెర్సీలో ఉండనుకోండి, ఆ తర్వాత అతను ఏం చేస్తాడు, వీసా ఎక్స్టెన్షన్ చేసుకుంటాడు. వీసా ఎక్స్టెన్షన్ చేసుకున్నప్పుడు ఏంటంటే 797 అని ఒక అప్రూవల్ వస్తుంది. దాంతో అతను పని చేసుకోవచ్చు అది పని చెయ్యాలి ఉండొచ్చు అతను. అయితే ఇప్పుడు అతను కనుక టెక్సస్ మూవ్ అయితే, టెక్సస్ ఏమంటుందంటే నీ పాస్పోర్ట్ లో వీసా ఎక్స్పైర్ అయిపోయింది, రియల్ ఐడి ప్రకారం నీకు వీసా ఇవ్వనక్కర్లేదని వాళ్ళు ఇస్తలేరు, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తలేరు. అంటే వాడు లీగల్ గా ఉండొచ్చు, లీగల్ గా పని చేయొచ్చు, కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఓకే. అంటే మీరేమనుకుంటారు అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఏముందిలే, బస్ లో పోతాడులే వాడు, మెట్రోలో పోతాడులే అంటే, మా టెక్సస్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఒక కాల్ కాదు 2 కాళ్ళు లేనట్టే. అంతేనా? చెప్తుందండి. ఇప్పుడు మా ఇంటి నుంచి నియరెస్ట్ ఎక్కడికైనా పోవాలంటే ఒక చాయ్ కావాలి, మీకు ఒక బిస్కెట్ కొనాలంటే మీకు కనీసం 4-5 కిలోమీటర్లు పోవాలి. ఇప్పుడు ఊబర్ ఇవన్నీ వచ్చినాయి, కానీ మా అమ్మ వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నా అంటే, అమ్మ నువ్వు తప్పకుండా కారు నేర్చుకోవాలి, అక్కడ ఇండియాలో నడుపుకుని ఇక్కడ నేర్పించిన అక్కడ పోయిన తర్వాత మా అమ్మ డ్రైవ్ చేస్తుంది ఇప్పుడు కూడా. సో ఇప్పుడు వాడు జాబ్ పోవాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు అక్కడ. సో ఇది పెద్దగా ఇబ్బంది అవుతుంది. మరి దీనికి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏ కంపెనీ నుంచి అయితే జాబ్ చేస్తున్నారో మీరు ఆ కంపెనీ HR కానివ్వండి, CEO కానివ్వండి అప్రోచ్ కానివ్వండి. ఎందుకంటే పర్టికులర్ గా టెక్సస్, ఫ్లోరిడా ఇవన్నీ స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాను. అదే కాలిఫోర్నియా ఏం చేస్తానంటే, మేము రియల్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వము, వేరే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తాం, నువ్వు డ్రైవింగ్ చేసుకోవచ్చు, అది పనిచేస్తుంది. టెక్సస్ లో ఏమంటే మేము ఏమి ఇవ్వమంటాను. సో ఇప్పుడు ఎవరెవరైతే పాస్పోర్ట్ వీసా ఎక్స్పైర్ అయినా కూడా మీరు లీగల్ గా ఉన్న వారు ఎవరైతే టెక్సస్ మూవ్ కావాలనుకున్నారో మీరు మూవ్ కాకండి. ఒకవేళ మూవ్ కావాలనుకుంటే మీ కంపెనీతో చెప్పండి, గవర్నర్ కాల్ చేసి నాయన ఇటువంటి ఏం పెట్టకరా, పెడితే మేము రామ్ ఆ కంపెనీ ఎంప్లాయీస్ ఇక్కడ తీసుకురావని చెప్తే అప్పుడు వాళ్ళు ఏమైనా చేంజ్ అవ్వాల్సిన. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టి ఉంటారు సార్ ఆ రూల్, దేనికోసం? మిగతా రాష్ట్రాల్లో కూడా లేదు, అక్కడ టెక్సస్ మాత్రం ఎందుకు చేసి ఉంటుంది? రీజన్ ఏంటి, పర్పస్ ఉండాలి కదా. టెక్సస్ ఇప్పుడు ఏమైందంటే అండి, అక్కడ యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది పెరిగిపోయింది. ఓకే. ఇంకోటి ఏంటంటే మా దగ్గర మీ మాదిరి ఎలక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు ఒక బీజేపీ నుంచి సీట్ కావాలంటే మీరు ఏం చేస్తారు, కాంగ్రెస్ నుంచి సీట్ కావాలంటే మీరు ఏం చేస్తారు, టీఆర్ఎస్ నుంచి సీట్ కావాలంటే ఏం చేస్తారు, కేసీఆర్ కో కేటీఆర్ కో మస్కవాది కొడితే టికెట్ ఇస్తారు. ఏది టీఆర్ఎస్ నుంచి, అదే బీజేపీ నుంచి కూడా సేమ్. సో పార్టీకి అన్నది ఒక ప్రిన్సిపల్ ఉంటుంది కదా,
ఆ ప్రిన్సిపల్ ప్రకారం వాళ్ళు ఎవరు గెలుస్తారు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అని ఉంటే వాళ్ళు దాని ప్రకారం ఇస్తారు వాళ్ళు. మా దగ్గర ఏం లేవు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి పార్టీ నుంచి మీరు నిల్చోవాలి. ఓకే, కాంగ్రెస్ నుంచి ఇద్దరు నిల్చుంటారు, మన టీఆర్ఎస్ నుంచి ఇద్దరు నిల్చుంటారు, బీజేపీ నుంచి ఇద్దరు నిల్చుంటారు. అయితే ఇప్పుడు మీరు బీజేపీ నుంచి ఇద్దరు నిల్చుంది అనుకోండి, జనరల్ ఆడియన్స్ అందరు బీజేపీ వాళ్ళు ఓటేరు కదా, వాళ్ళు కేసీఆర్ వాళ్ళు ఓటేస్తారో లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు. ఎవరైతే బీజేపీలో ఉన్నారో వాళ్ళే బీజేపీ క్యాండిడేట్ ఓటేయాలి. ఓహో, అందులో ఏముంటారండి, బజరంగ దళం ఉన్నాం అనుకోండి. మనకు తెలుసు బజరంగ దళం కొద్దిగా రైట్ వింగ్. అంటే నేను ఇలిస్ట్రేషన్ గా మాట్లాడుతున్నా, ఎగ్జాంపుల్ గా మాట్లాడుతున్నా. బజరంగ దళ్ కానండి, కొన్ని రైట్ వింగ్ ఉంటాయి అన్నట్టు. ఆ రైట్ వింగ్ వాళ్ళు గెలిచడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమైతుందంటే ఈ రైట్ వింగ్ ని ఇంప్రెస్ చేయడానికి వీళ్ళు ఎన్ని శకలు చేస్తున్నారు. ఓకే 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 ఓకే, పొలిటికల్ రీజన్స్, ఎకనామికల్ రీజన్స్ తోటి కాకుండా పొలిటికల్ రీజన్స్ తోటి వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు ఇవన్నీ షెకల్ చేస్తుంది. సో మీరు కంపెనీ మాట్లాడండి, కంపెనీతో. ఇప్పుడు టెస్లా కనుక అందనుకో, నేను ఇప్పటి నుంచి నాయన తీసుకొని వేరే దగ్గర పెడతాను అనుకోండి, బిజినెస్ కొంత తీసుకొని వేరే దగ్గర పెడతా అంటే అది పెద్ద పొలిటికల్ డిఫీట్ అయిపోదు. ఓకే, మన దగ్గర ఒక పెద్ద కంపెనీ వస్తుందండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద అమెరికన్ ఎయిర్లైన్స్ పెద్దగా వస్తాను అనుకుందామా, లేదంటే వేరే ఒక పెద్ద కంపెనీ వస్తుంది, లేదా డెల్టా ఎయిర్లైన్స్ పెద్దగా వస్తాను అంటారు. వస్తా అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఆటంకాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళ కంపెనీ నేను బెంగళూరు మూవ్ అవుతాను, ఇక్కడ తలకాయలు పెడతానంటే అమ్మో మన వాళ్ళు పెద్ద ఫీల్ అవుతారు కదా, చీఫ్ మినిస్టర్ మంచిగా చేయలేదని. అటువంటి ఫీలింగ్ తీసుకురావాలి ఇక్కడ మనం. ఎందుకంటే ఇప్పుడు దీన్ని చేంజ్ చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ వైజ్ సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేయాలంటే కష్టం. అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉన్నారు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ట్రంప్ మనకు తెలిసేటువంటి పార్లమెంట్ లో పోతే ఏం పాస్ కాదు, ఒకవేళ పాస్ అయినా కానీ ట్రంప్ వీటో పవర్ ఉంది. ఓకే, సో అది కాదు. సో దీనికి ఏం చేయాలంటే టెక్సస్ లో మనకు పొలిటికల్ ప్రెషర్ పట్టుకొచ్చి లాబింగ్ చేసి మనం ఇటువంటివి తీసుకోవాలి. ఓకే, ఒకవేళ లేకపోతే మీరు కంపెనీకి రాకండి. మీకు ప్రొవిజన్ ఉందనుకోండి, కాలిఫోర్నియాలో ఉండడం, న్యూయార్క్ ఉండడం, న్యూయార్క్ ఉండడం, లేదా అంటే టెక్సస్ రావాలనుకోండి, రాకండి టెక్సస్, వాషింగ్టన్ స్టేట్, ఒరిగన్ స్టేట్ అటువంటి వాటి పోండి. లేకపోతే మీరు వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, మీ భార్యకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, మీ మీ అమ్మాయిని డాన్స్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోపోతారు, ప్రతిదానికి ఊబర్ తీసుకుపోతారా? సో ఇటువంటి అన్నిటి వాటి కూడా మీకు ప్రాబ్లం అయింది. కాబట్టి మీరు పొలిటికల్ గా దీన్ని మీరు ట్యాకిల్ చేయాలి. మేము ఆర్ఎన్ లా గ్రూప్ లో మీకు ఎట్లా ఎవరికి లెటర్ రాయరన్నది RNLawGroup.com లో మీకు డ్రాఫ్ట్ చేసిన బ్లాగ్ లా మీరు ఆ డ్రాఫ్ట్ బట్టి మీరు లెటర్ రికమెండేషన్ మీరు చేయండి. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు, మా కోసం సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ.